అక్కడికి వెళ్ళి నా యొక్క శక్తి కార్యములను జరిగించండి, అడ్డుగా ఉంటున్న ప్రతి ఒక్క పర్వతాలను తొలగించండి ఆ యొక్క స్వరమును మేము వింటా ఉంటున్న నిశ్చయముగా దేవా ఇదిగో నీ యొక్క సన్నిధికి మేము సాష్టాంగ పడుతూ ఉంటున్నాము నాయన. అన్య భాషలతో అభిషేకించు, యేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించు, అన్య అగ్నల్లే రాదేవా. అన్య భాషలతో అభిషేకించు, యేసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వాలే ప్రవహించు. వెల్కమ్ లార్డ్, వెల్కమ్ లార్డ్. నీకే రక్షణ స్వాగతం పలుకుతున్నాం దేవా. రాజ్య మహోన్నతమైన తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వాతావరణంలో ఒక వేడి వచ్చుతున్నది. అగ్నితో కూడిన మనుషులు మన మధ్యలోకి ఇదిగో దేవుని యొక్క మహిమా స్వరూపము దాల్చిన వారే వస్తున్నారు. జీవనది వాలే ప్రవహించు, జీవనది వాలే ప్రవహించు, జీవనది వాలే ప్రవహించుమా, జీవనది వాలే ప్రవహించుమా. చప్పలు కొట్టి దేవునికి మేము చెల్లించుకున్న వివిధ కాల సమయంలో దేవా నీ మాతో ఉన్న విధానం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మా యొక్క నిరీక్షణను నెరవేర్చుకున్నటువంటి సేవ నీకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. యోగ్యత లేని మా కోసం నీ యొక్క సింహాసనం మీద మీ యొక్క కనుదృష్టి ఉంచున్నారు తండ్రి. మమ్మల్ని చూస్తుంటున్న దేవానికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాం. అమోఘమైన నీ ప్రేమను ఎడతెగక మేడల కృపణించుచున్న దేవానికి స్తోత్రాలయ్యా. ఎడతెగక నీ కృపను విస్తరింపచేయుచున్న దేవానికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. ఇదిగో ఒక ఆత్మీయుడు పర్సన్ సర్వమును అధికారమును పొందుకుని పరలోకం నుంచి వచ్చి ఉంటున్నాడు. అవును, ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు, ముందుంటున్న ప్రతి ఒక్క ఎరికో గోడని కూడా అగ్ని ఖడ్గము చేత కూల్చి వేస్తామని ఆయన సెలవిస్తా ఉంటున్నాడు. ఇదిగో ఆయనకు ప్రవచనము మన మధ్య బలంగా ప్రభావం చేస్తూ ఉంటున్నది. ఇదిగో ఇక్కడ ఒక ఖడ్గము నా తండ్రి నేను చూస్తూ ఉంటున్నాము నాయన. ఆ యొక్క ఖడ్గము 2 అంచులు గల వాడితో పొందుకొని దాని చుట్టూ అన్ని మేకలను అది తేజోమయంగా విరుస్తూ ఉంటున్నది, తేజోమయంగా విరుస్తూ ఉంటుంది. ఇదిగో ఇప్పుడు మనకు దేవుడు ఇస్తుంటున్న నిరీక్షణ, ఈ సంఘానికి దేవుడు ఇస్తుంటున్న నిరీక్షణ, యుద్ధము యెహోవాదే. ఆమేన్, ఆమేన్. యుద్ధము యెహోవాది మాత్రమే. ఊరక ఉండి నేను చేయబోతున్న కార్యాలు చూడమని దేవుడు ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఏమి చేయొద్దు, ఇదిగో నీకు ఉంటున్న ఆజ్ఞము. యెహోషువ ప్రార్థించినట్టుగా నిలబడుకొని స్తుతి యాగం మాత్రమే చెల్లించమని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఆ యొక్క ఆపరేజర్ పర్సన్ ఇక్కడ ఆయన ఒక గుడారాలు వేస్తూ ఉంటున్నాడు. ఇదిగో శత్రు సమూహం ఎదురుగా నల్లటి గుడారాలు వేసుకొని ఉంటుండగా ఇదిగో ఆ శత్రు సమూహంతో దేవదూతలు యుద్ధం కూడా చేయటం లేదు. కానీ ఏలియా ప్రవక్త ఆనాడు యుద్ధాన్ని ప్రకటించినప్పుడు సైన్యము కొంచెముగా ఉన్నా కూడా, ఫిలిష్తీయుల దండు పెద్దగా ఉంటున్నా కూడా, ఇదిగో ఆ సైన్యము బయలుదేరినప్పుడు, అగ్ని రౌతులతో ఆ సైన్యము బయలుదేరినప్పుడు ఆ యొక్క ఫిలిష్తీయుల దండంతా యుద్ధము చేయడానికి కాదు, ఆ యొక్క భూకంపము, ఆ యొక్క ప్రకంపనలకే భయపడి ఎలాగైతే పరిగెత్తి వెళ్ళిపోయిందో, వారి యొక్క సొమ్ము ఏ విధంగా అయితే కొల్ల సొమ్ము ఇశ్రాయేలీయులకు దేవుడు స్వాస్థ్యంగా అప్పగించుకున్నాడు, ఇదిగో సర్వమును సమకాలములో సకాలములో అనుకూలము చేయబడుతుంది, అనుకూలము చేయబడుతుంది. దేవుని యొక్క సన్నిధి ఈ యొక్క చుట్టూ ప్రక్కలంతా కూడా తిరుగుతూ ఉంటున్నది, తిరుగుతూ ఉంటున్నది. ప్రతి ఒక్క హృదయము మీదకి దేవుని యొక్క సన్నిధి వెళ్తుంది, ప్రతి ఒక్క హృదయములోనికి దేవుని యొక్క మాట వెళ్తుంది. ఇదిగో కొరింథీయ సంఘం ఏదైతే విజృంభించి ప్రబలిందో సరిహద్దులు సరిపోచాలనంతగా విస్తరింప చేస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. యుద్ధము చేయుటకు కాడి మాత్రమే నీవు మొయ్యి, ఇదిగో యుద్ధము నాదని చెప్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత ఇంకో ఈ స్థలంలో నిశ్చయంగా ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాము నా తండ్రి, ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాము నా ప్రభా. ఆరని అగ్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాము నా తండ్రి. నిశ్చయమైన నీ యొక్క కృప నా తండ్రి. దేవా నిర్గమకాండంలో నా తండ్రి నీవు ఇచ్చిన వాగ్దానము, లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావని చెప్పిన వాగ్దానం ప్రకారముగా నీ యొక్క పొలములో, నీ యొక్క ఇంట్లో, నీ యొక్క వ్యాపారములో ఎక్కడైతే నీవు దేవుని స్తుతిస్తావో, దేవుని అడుగుజాడలు నీవు నడుస్తావో, ఇది
ఇదిగో నా ఆజ్ఞలు కొనుక గైకులు వారందరికీ ఆశీర్వాదాలు వర్తిస్తాయని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ సన్నిధిలోకి నా తండ్రి, ఈ చర్చిలోకి నా తండ్రి అడుగు పెట్టి ప్రతి ఒక్కరు ఆశీర్వాదింపబడుదురు గాక. అడుగు పెట్టి ప్రతి ఒక్కరు మారు మనసు పొంది నీకు సాక్షాత్తులను జీవితం నా తండ్రి జీవించుదురు గాక. నా తండ్రి బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదింపబడుదురు గాక. మార్గంలో నడిచినప్పుడు వారు ఆశీర్వాదింపబడుదురు గాక. ఈ యొక్క అమోఘమైన ప్రేమ ప్రతి ఒక్కరి జీవితాల్లో నా తండ్రి అది కారణం కలదైనా తండ్రి ఇప్పుడు ఏలును గాక. నా తండ్రి అవును నా తండ్రి, నా ప్రభా ప్రతి ఒక్కరు ఒంటరిగా కాకుండా నా తండ్రి నిశ్చయమైన నీ కృప చూపున నా ప్రభా నేను అలాగే మనందరం కూడా ఆయన యెహోవా ఏమైనా సెలవిచ్చాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని. మనం కూడా ప్రతి నిమిషాలైనా మన యొక్క కుటుంబాన్ని కాచి కాపాడాడు కాబట్టి కృతజ్ఞతతో అందరూ కలిసి మాట్లాడదాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదము. అది ఒకటి మనకు ఆయుధమైంది. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదము. నీ కరుణామవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కరుణామవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. తండ్రిగా కాచావు స్తోత్రం.
కొద్ది విషయాలు జ్ఞానపూర్వకంగా ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు. మా జీవితంలో మీరు చేసిన గొప్ప మేలు వరకు మేము ఏమిచ్చిన నీకు నా తెచ్చింది కేవలం మా హృదయంలో కనిపించడం తప్ప మా యొక్క కష్ట సుఖంలో మీరు మాకు తోడుగా ఉన్నవాడా మీకే స్తోత్రములు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు కూడా ధ్యానపూర్వకం ఆయన స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. నిరాశతో మన బ్రతుకును నిరాశతో నీవు చూపిన ప్రేమను పాడగా పదములు నీ ప్రేమ చెప్పడానికి పదములు కూడా సరిపోవు. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నేను చెదరక మోసావు స్తోత్రం. నీ కరుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం. దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇదిగో నేను ఏ విధంగా నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు ఒక వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 7-9 వచనాలలో దేవుడు నేను ఏ విధంగా నీకు తోడుగా ఉంటానో ఈ విధంగానే ఉంటానని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడుచున్న వారము కాము. అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము. పడద్రోయబడినను నశించు వారము కాము. దేవుడు చూడండి, ఇప్పుడు ఇస్తున్న నిరీక్షణ ఏదైతే ఉంటున్నదో దేవుడిలో దేవాన్ని బైబిల్ నుంచి అతని నీ వాక్యం మాకు ఆధారమై ఉంటున్నది కదా, అతని బైబిల్ నుంచి ఒక నిరీక్షణ పదాన్ని అడిగినట్లు దేవుడు ఈ మాట మాట్లాడుతుంటున్నాడు. ఇదిగో తరమబడుచున్నాను దిక్కులేని వారమైతే కాదు. నీవు బహుశా తరమబడుచుంటున్నావేమో, దేవుడు అంటున్నాడు నీవు దిక్కులేని వాడవు కాదు, నేను నీకు ఉన్నాను. ఇదిగో మన ఐశ్వర్యము మంటి ఘటములలో ఉందని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మంటిని కూడా నీ చేతిలో నేను అగ్నిగా మారుస్తాను, మంటి ఘటములలో నీ చేతిలో వజ్రవైడూర్యాలు నేను పుట్టిస్తాను. మంటి నీ చేతిలో ఉన్నదని చెప్పేసి దేవుడైతే మాట్లాడటం లేదు, కానీ మంటిని కూడా నేను నీకు ఆయుధంగా మాట్లాడతానని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటున్నాడు. తరమబడి
తరమబడుచున్న దిక్కులేని వారం కాదు, పడద్రోయబడుచున్నా కానీ మనము నిరీక్షణ లేని వారము కాదు. అదే విధంగా దేవుడు అంటున్నాడు, అపాయములో ఉన్నా కానీ కేవలం ఉపాయం లేని వారం కాదు. ఇదిగో నీవు అపాయంలో ఉండే సమయంలో నేను నీకు ఉపాయాన్ని తెలుపుతాను, నీవు ముందుకు సాగు ధైర్యముగా. ఇదిగో నా యొక్క జయధ్వని నీ వెంట వస్తూ ఉంటున్నదని చేసి దేవుడి యొక్క నిరీక్షణ మాట్లాడుతూ ఉంటున్నాడు. సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనా దేవుడు మనకు నిరీక్షణ ఆధారము. ఇదిగో తరమబడుచుంటున్నా కూడా దిక్కులేని వారం మనమైతే కాదు, పడద్రోయబడుతుంటున్నా కూడా దిక్కులేని వారం మనం కాదు, అపాయంలో ఉన్నా కూడా ఉపాయం లేని వారం కాదు. మన నిరీక్షణ ఆయన, మన బలము ఆయన, మన యొక్క ఖేడము ఆయన. ఇదిగో ఆయన అంటున్నాడు, యుద్ధము నాది, యుద్ధము నాది, నేను యుద్ధము చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. నిశ్చయముగా ఆయన యుద్ధాన్ని మనం చూస్తాము, మన యుద్ధాన్ని మనం చూస్తాము. నిశ్చయంగా నిరీక్షణతో పాడదాం. నిరీక్షణతో నా తండ్రి నింపబడిన వారము నీ సన్నిధిలో మేము నా తండ్రి ఏకులము కాదు అనేకులమై ఉంటున్నాము నా తండ్రి. నా ప్రభా దిక్కులేని వారము కాదు నా తండ్రి, నిశ్చయముగా నా తండ్రి మా యొక్క దిక్కు నువ్వే నా ప్రభా. నీకే స్తోత్రము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధము చేయించుకున్న దేవా నీకే స్తోత్రము. యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ నీ నామం ఎంతో గొప్పది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, యెహోవా బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను, సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు
చెరసాలలో వేసిన ప్రార్థనతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలే ప్రార్థనతో ప్రార్థించగా చెరసాల బ్రతకాలే యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవుడు శత్రువు యొక్క కుంభస్థలాన్ని ఎక్కుపెట్టి గురిపెట్టి ఉంటున్నాడు. నిశ్చయముగా ఇక్కడ ఒక బౌండరీ వేసి నిశ్చయం కొనుక నిద్రపోక కాపుదలగా ఉంటానని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నిశ్చయముగా ఆయన చెప్తూ ఉంటున్నాడు, శత్రువు నీ ఎదుట సాగిల పడనుగాక. ఆమె శత్రువు నీ ఎదుట సాగిల పడతాడని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఇదిగో రాజులు భోంచే బల్ల మీద వాడి ఎదుట నేను భోజనాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు. భోజనాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు. ఇదిగో దేవుని యొక్క ఘనమైన మహిమ ప్రభావం ఇక్కడ నుంచి బయటికి వెళ్తుంది, అది తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఆ యొక్క ప్రతిఫలాన్ని ఊహించలేనంతగా దేవుడు ఇక్కడికి తీసుకొని వస్తాడు. మన ఊహలకు అందనంతగా ఆయన ప్రతిఫలాన్ని తీసుకొని వస్తాడు. ఇదిగో ఆయన బలాత సేవలను బట్టి మనం ఆనందించే వారమై ఉంటున్నాము. మనకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చునో ఆకాశ మహాకాశాల మీద ఆశ్రయిన మహాదేవుడి నుంచి మాత్రమే వచ్చును. ఇదిగో దేవుని యొక్క యుద్ధము మొదలు పెడతా ఉంటున్నాడు. జయధ్వనులు మనం ఎత్తి పాడవలసిన వారమై ఉంటున్నాము. స్తోత్రములు బిగ్గరగా చెల్లిద్దాం ఆయనకి, స్తోత్రములు బిగ్గరగా చెల్లిద్దాం ఆయనకి. దేవానికి మహిమ, యుద్ధ వీరుడా, శూరుడా, లోకాన లేలే దేవానికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నామయ్యా. చలించని మీ భీకర యుద్ధాన్ని నా తండ్రి, సూర్య చంద్రుడు ఆపిన దేవుడు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, అసాధ్యమైనది ఏది కూడా లేదు, అసాధ్యమైనది ఏది కూడా లేదు నా ప్రభువా. ఇదిగో మేము చూచువారమే కానీ నా తండ్రి. శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన
నాశనం చేస్తూ ఉంటున్నాను. శక్తి యొక్క కారు మీద ఉంటున్న ప్రతి ఒక్క అధికారాన్ని నేను నాశనం చేస్తూ ఉంటున్నాను. నీకు ప్రతి ఒక్కరి మీద మీ యొక్క అధికారాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాము నా తండ్రి. అమోఘమైన సన్నిధి ప్రతి ఒక్క హృదయంలో నింపబడను. అద్భుతమైన దేవానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. చదువునట్లుగా దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-9 దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నిశ్చయముగా రాసి పెట్టమని చెప్తూ ఉంటున్నాడు. నిమ్మలముగా చదువునట్లుగా, వేగముగా పరిగెత్తువాడు కూడా నిమ్మలముగా చదువునట్లుగా ప్రవక్తతో సెలవిచ్చిన విధంగా ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. వాటిని ఖచ్చితంగా నోట్ డౌన్ చేసి పెట్టమంటున్నాడు. ఇదిగో నెరవేర్పు వచ్చినప్పుడు ఆయన ఇనుప అగరుతో చెక్కి సీసముతో పొదిగించినట్టుగా ఆ యొక్క వాక్యాలను నేను స్థిరపరుస్తాను, ఆ యొక్క వాగ్దానాన్ని నేను స్థిరపరుస్తాను. ఇదిగో ఆ మాటలు వ్యర్థములు కావు. నిశ్చయముగా నేను పందుల ముంగిట ముచ్చాలు పోయేవాడను కాదు. అర్హత గల వానికి నా యొక్క సన్నిధిని, కృప గల వానికి మాత్రమే నా యొక్క రక్షణ దయచేసి దేవుడు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. నిశ్చయముగా చెప్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటలను రాసి పెట్టమని చెప్తా ఉంటున్నాడు. రాసి పెట్టమని చెప్తా ఉంటున్నాడు. సంఘములోకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మహిమని ఇక్కడ అనుభవిస్తారు. దేవుని యొక్క మహిమని ఇక్కడ అనుభవిస్తారు. ఇదిగో భయపడాల్సిన అవసరమే లేదు. నిమ్మలము కలిగిన ఆత్మ మన మధ్య ప్రవాహం చేస్తూ ఉంటున్నది. నిమ్మలము కలిగిన ఆత్మ మన మధ్య ఉంటున్నది. శత్రువు ఎదుటకు గంభీరమైన ఆత్మ వెళ్తా ఉంటున్నది. మిఖాయేలు దూత శత్రు సమూహమును ఎలాగైతే వధిస్తూ ఉంటున్నదో, దేవుని యొక్క బలమైన దూత శత్రు సైన్యము మధ్యలో సంచారము చేస్తూ ఉంటున్నది. ఇదిగో దేవా, మరి నా తండ్రి, నీవు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు మహిమలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ యొక్క బలాతిశయములను బట్టి నీకు మహిమలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ కృప చేత మాత్రమే మమ్మల్ని ఆదుకునే దేవుడై ఉంటున్నారు నా ప్రభా. అవును నా తండ్రి, నిశ్చయమైన నీ యొక్క కృప కృతజ్ఞతతో చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. దేవా, మాకు ఏమి అవసరమో మాకు ముందుగానే ఎరిగిన దేవుడు నా తండ్రి. మా తలంపులన్నింటినీ ఎరిగిన దేవుడు మీరై ఉంటున్నారు నా ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా తలంపులన్నింటినీ ఎరిగిన వాడానికి మహిమలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, నీకు స్తుతి కలుగును గాక. నీకే మహిమను ఆరంభిస్తుంటున్నాము దేవా. నీకే స్తోత్రాలు నా తండ్రి. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓ సన్నా, ఓ సన్నా, యూదుల రాజుకే, ఓ సన్నా, రానున్న రాజుకే, నా చిన్ని హృదయముతో దేవుని ఆరాధించెదను. పగిలిన నా కొండలు నా కొమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో రాజోపదేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కొమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. ఓ సన్నా, ఓ సన్నా,
అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించుదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదను. అందరం కలిసి పాడదాం. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మా యొక్క రాజుకి మా యొక్క జయమును ప్రకటిస్తాము. మమ్మల్ని నిర్మించిన రాజుకి, స్థిరపరిచిన రాజు ఆయన. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదను. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదను. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. దేవాన్ని ఆరాధించాలని ఆశిస్తున్నాను. ప్రతి హృదయాన్ని తృప్తిపరచాలి. నీ యొక్క సన్నిధిని అంతరంగా మెల్లనైన మేఘం వలె ప్రవహించేస్తున్న దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మెల్లనైన మేఘం పొగ మంచు కొండను కమ్మినట్లుగా ఆయన సన్నిధి మనల్ని కమ్ముకొని ఉన్నది. రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. Sanctify this place of the Come on, take us to the next shalom sabah.
touch everyone of us. ముట్టండి నాయన. ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు మార్చి తండ్రి. నాకు తెలియదు నాయన ఇక్కడ పరిస్థితి ఏంటో నాయన. నీకు సమస్తము తెలిసి నాయన ప్రభు. నువ్వు ఎల్రోహి అయిన దేవుడు ప్రభు. నువ్వు సమస్తము చూస్తావు నాయన ప్రభు. నేను ఇక్కడున్న సమస్యలకి నాయన ప్రభు నేను ప్రకటిస్తున్నాను నాయన ప్రభు. అవి వెళ్ళిపోతున్నాయి ప్రభు. అవి వెళ్ళిపోతున్నాయి తండ్రి నాయన ప్రభు. నువ్వు యెహోవా ఈరేవే నాయన ప్రభు. నువ్వే నాయన ప్రొవైడర్ నాయన ప్రభు. అన్నకు కావాల్సింది ప్రొవైడ్ చేయండి. ఈ సంఘం కావాల్సింది ప్రొవైడ్ చేయండి. You work here, Abba. నువ్వు పని చేయండి తండ్రి. నమ్ముతున్నాను ప్రభు. నువ్వు ఇక్కడ ఉన్నావు నాయన. I can feel your presence, Abba. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, కడిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు, తరిగిపోవును. క్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నడూ మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది. ఓ నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రేమ ప్రభా, నరలోని ప్రేమ నీ ప్రభా, నీ ప్రేమకు ఏది సరిపోవు ప్రభా. Now we declare here, Lord, the things which are working here, Lord, we are commanding them in Christ's most precious name. ఏదైతే ప్రభా ఈ యొక్క సంఘానికి అడ్డంకంగా ఉన్నాయో ప్రతిదీ కూడా మేము నజరేయుడైన యేసు నామములో మేము ఖండిస్తూ ఉన్నాము ప్రభువా. ఇక్కడ పనిచేసిన యొక్క దుష్ట శక్తులను ప్రభా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో మేము దాన్ని బయటకు పంపిస్తూ ఉన్నాము ప్రభువా. ఇక సంఘము ప్రభువానైనా అభివృద్ధి పరచండి. ఈ వస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయినా నువ్వు సర్వాధికారం కలిగిన దేవుడవు. నీకు ప్రభా నీకు సాటి ఏది లేదు ప్రభా. ఇక్కడ ఏదో పని చేస్తూ ఉన్నాయో ప్రభా ప్రతిదీ కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రభా మీరే అణిచివేయండి. యొక్క సంఘం చుట్టూ మీకు అగ్ని కంచె వేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, హల్లెలూయా. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును. కన్న బిడ్డల ప్రేమ
ఎన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలవలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది ఇది భూమి అందించలేనిది భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోను భార్య భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మూడులా మిగిలిపోను ఎన్నాడెన్నడు మారనిది రెండు చేతులకి చూద్దాం నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భూమి అందించలేనిది యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది దేవాని అమోఘమైన ప్రేమకైనా తండ్రి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాము నా తండ్రి ఎడతెగని నీ ప్రేమ నా తండ్రి ఓ తల్లి నిన్ను మరచును కానీ నేను నిన్ను మరువనని చెప్పిన ప్రేమ నా తండ్రి నీవు తల్లి గర్భంలో భిన్నముగా రూపింపబడక మునిపే నా తండ్రి నన్ను ఎన్నుకొని నీ ప్రేమ నా ప్రభా నన్ను చూచిన నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఈ మధ్యకాల సమయములు నా తండ్రి మహిమా సింహాసనము మీద మహాశీనుడైన దేవ మహారాజుగల దేవ బలాఢ్యములు గల తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా ఈ స్తుతి అర్పణ అంతా కూడా నా తండ్రి నీకు సువాసన కల హోమముగా నా తండ్రి మేము అర్పిస్తూ ఉంటున్నాం మా హృదయపు లోతుల్లో నుంచి నా ప్రభా నీకు అర్పిస్తూ ఉంటున్నాము నా తండ్రి దేవా నీవు కోరుకుంటున్న హోమము నా తండ్రి మేము మీకు అర్పిస్తూ ఉంటున్నాం ఇదిగో దేవా దేవుడు అంటున్నాడు ఇది నాకు సువాసన కల హోమముగా నా యొక్క సన్నిధిలో దీన్ని స్థిరపరుస్తానంటున్నాడు ఇదిగో ఈ దినాన్ని దేవుని గ్రంథంలో దేవుడు లిఖిస్తానని చెప్తా ఉంటున్నాడు దేవానికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాం ఇది మొదలుకొని ప్రపంచము నలుమూలలకు ఇక్కడ నుంచి అగ్ని దేవుడు పంపిస్తాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇది మొదలుకొని దేవుడు ఇక్కడ నుంచి అనేకమైన దేవుని యొక్క ప్రణాళికను పాస్ చేస్తూ ఉంటున్నాడు ఇదిగో అనేకమైన పత్రాలు దేవుని చేతి ముంగిట ఉంటుండగా ఆయన సిగ్నేచర్ చేస్తూ ఉంటున్నాడు
దేవదూతల నొసల యందు ఏదైతే ముద్రను వేస్తాయో ఆ యొక్క ముద్రను అక్కడ వేస్తూ ఉంటున్నాడు. ఇదిగో పట్టుబడిన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. బంధింపబడిన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి విడుదల ఆయన ప్రకటిస్తూ ఉంటున్నాడు. దేవా, నజరేయుడైన క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడిన సంఘము ఇది మానవుని ఆలోచన ద్వారా నిర్మింపబడిన సంఘము కాదు, కానీ నా తండ్రి బలాఢ్యము గల నీ ప్రేమ చొప్పున నీ యొక్క ప్రణాళిక చొప్పున స్థాపింపబడిన సంఘము. ఇదిగో ఈ సంఘాన్ని నా తండ్రి నజరేయుడైన క్రీస్తు యేసు క్రీస్తు రక్తము కింద ముద్రిస్తూ ఉంటున్నాము నా తండ్రి, ముద్రిస్తూ ఉంటున్నాము నా ప్రభువా. ఇక్కడ ఖచ్చితంగా నా తండ్రి పౌలు శీలలు చేసిన పరిచయం ఇక్కడ నుంచి బయలు వెళ్ళించుము. ఇదిగో దేవానికి మహిమను చెల్లిస్తూ ఉంటున్నాము. పౌలు నా తండ్రి సొలొమోను మందిరాన్ని స్థాపించినప్పుడు నా తండ్రి ఏదైతే మహిమ ఆ మందిరంలో నివసించిందో, ఏదైతే మహిమ పరలోకము నుంచి ఆ సన్నిధిలోకి దిగి వచ్చిందో నా ప్రభువా, అటువంటి మహిమను ఈ సన్నిధిలో నింపమని మేము వేడుకొని ఉంటున్నాం. చెప్పలు కూడా దేవునికి మహిమ చెల్లించుకుందాం, చెప్పలు కూడా దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఇదిగో దేవా, పరాక్రమ గల మా తండ్రి నజరేయుడైన క్రీస్తు యేసుక్రీస్తు నామమున ఈ యొక్క సంఘాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం, ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం, ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. గొర్రె పిల్ల రక్తము కింద ఈ యొక్క సంఘాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపును ఈ సంఘంలో విడుదల ప్రకటిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క ఆత్మ అల్లలాడు అలల వలె నా తండ్రి ఇక్కడ నివసించును గాక. నిత్యము నా తండ్రి పగలు కాదు, రేయి కాదు, మధ్యాహ్నము కాదు, సాయంత్రము కాదు, ఒక దినము కాదు, 2 దినాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, క్రీస్తు రాకడ పర్యంతము దేవుని యొక్క రాజ్యము భూమి మీదకి దిగి వచ్చినంత వరకు కూడా ఇదిగో దేవుని యొక్క సన్నిధి స్థాపింపబడును గాక, స్థాపింపబడును గాక, స్థాపింపబడును గాక. ఈ యొక్క మందసం ఇక్కడ నివాసము చేయును గాక, ఈ యొక్క దేవదూతల పరిచయం ఇక్కడ జరుగును గాక. నీవు ఉద్దేశించబడిన ప్రతి ఒక్క ప్రణాళిక ఇక్కడ నెరవేర్చబడును గాక. నజరేయుడైన క్రీస్తు యేసు శక్తి గల నామం క్రింద ఇవన్నీ కూడా నెరవేరును గాక. ఆమేన్. దేవా, నీకే మహిమ, నీకే ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఉంటున్నాను నా తండ్రి. మహాపశువు మా ప్రేమలకు తండ్రి, నికరమైన ఉన్నతమైన అతి నామానికి వేలాలన్నదైనా ఈ దినమందు ఈ సమయం ఆయన మా ఊర్వల కాదు, నా ఆలోచన కాదు ఆయన, నీ ఉన్నతమైన ఉద్దేశంలో, నీ ఉన్నతమైన ప్రణాళికలో ఆయన మేము ఇక్కడ అందరం చేరే కృపను నీవు మాకు ఇచ్చావయ్యా. ఆరాధన మీరు మమ్మల్ని దర్శించారు, మాతో మాట్లాడారు ఆయన. మా పట్ల నీకున్న ప్రణాళికలు, మా పట్ల నీకున్న ఉన్నతమైన ఆలోచనలు ఆయన, అది ఎంతో శ్రేష్టమైన మాతో మాట్లాడారయ్యా. అది కూడా నీకు స్తోత్రాలయ్యా. మా పైన కృంగరించిన మా మధ్య మీరున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరితో మాట్లాడు, ప్రతి ఒక్కరిని దర్శించే విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యకి నీవు సన్నిధిగా వచ్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నీ మేఘము కింద మాకు ఆశ్రయం ఇచ్చావయ్యా, అందరూ బట్టి నీకు స్తోత్రాలయ్యా. మరి ఇతని ముందునైనా నీ సన్నిధానంలో మేము నిలిచిన నీ ప్రభా, నిన్ను ఆరాధించే భాగ్యాన్ని, అనుసరించే ధన్యత మీరు మాకు ఇచ్చారయ్యా. ఎంతటి ధనత లోకంలో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. మరి ఇక్కడ నా చేరిన ప్రతి ఒక్కరు విడనబడి నీకు వేలాది వందల స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ నిలిచిన నా కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరి నాయన నీవే ఉద్దేశం అయితే కలిగి ఉన్నావు, ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నావు నాయన, కురిగి ఉన్న మా హృదయాలకు నాయన తండ్రి ప్రభువా, అలసటలో ఉన్న మా యొక్క మనసులకి నాయన తండ్రి ప్రభావ నీవు చక్కని మాటల చేత మాకు సేద తీర్చావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మరి కృంగున్న మమ్మల్ని మీరు లేవనెత్త విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినంలో మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలు బట్టి నాయన, రానున్న రోజుల్లో చేయబోతున్న కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు చేస్తున్న అద్భుతాలను బట్టి నాయన తండ్రి ప్రభువా, నీవు చేస్తున్న బలమైన కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మాకు ముందుగా మీరు నడవబోతున్నందుకయ్యా, మా పక్షాన మీరు నిలబడి ఆ యొక్క యుద్ధాలను నీవు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన తండ్రి ప్రభువా, సర్వాధికారమైన నీవు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు నాయన, నడిపిస్తున్నందుకు నాయన తండ్రి ప్రభువా, నడిపించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ప్రతి ఒక్క అపాయాన్ని తప్పించి తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క కీడుని తప్పించి, ప్రతి ఒక్క కీడుని మేలుగా నాయన తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చిపోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. మళ్ళీ దినమున మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఇక్కడ ప్రతి ఒక్క సహోదరుని బట్టి నాయన, మా బ్రదర్స్ మాకు ఇచ్చిన సహవాసం బట్టి, నీ ఉద్దేశంలో నాయన మేమనుకుంటే కాదండి, కేవలం నీ ప్రణాళికలు మమ్మల్ని ఇక్కడ జతపరిచి ఇక్కడ నిలవబెట్టిన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీవు సర్వోన్నతుడు అని నాయన తండ్రి, సర్వోన్నతుడు అని, సర్వోత్తముడు అని నాయన, గణుడు అని మీరు మహింపరుస్తున్నాయన. మరొకసారి మీరు స్తుతిస్తున్నాను, కొద్ది స్తుతి ఆరాధనకి సమర్పించుకుంటున్నాను. ఈ ప్రార్థన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని